రాజగోపాల్ రెడ్డికి హామీ ఇచ్చి రేవంత్ రెడ్డి ఇప్పటిదాకా రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇయ్యలే. చామల కిరణ్ కుమార్ రెడ్డిని ఎంపీగా గెలిపించుకుంటే నేను నీకు మంత్రి పదవి ఇస్తా అని చెప్పి రాజగోపాల్ రెడ్డికి హామీ ఇచ్చి రేవంత్ రెడ్డి మోసం చేసిండు. వాస్తవం కాదా? వాస్తవం కాదా? ఎంపీ ఎలక్షన్స్ ఎప్పుడైపోయినాయి? ఇప్పటిదాకా రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఎందుకు ఇయ్యలేదు? రాజగోపాల్ రెడ్డి ఎంత గొప్ప వ్యక్తి తెలుసా? ఎంత అద్భుతమైనటువంటి వ్యక్తి తెలుసా? అందరు ఎమ్మెల్యే లెక్క, అందరు మంత్రుల లెక్క రాజగోపాల్ రెడ్డి ఉండడు. రాజగోపాల్ రెడ్డి జోన్ చాలా సపరేట్. కొంతమంది ఎమ్మెల్యే లెక్క, కొంతమంది మంత్రుల లెక్క దందాలు చేయాలి, భూములు కబ్జాలు పెట్టాలి, దోస్క దినాలనేటటువంటి ఆలోచన రాజగోపాల్ రెడ్డికి ఉండదు. రాజగోపాల్ రెడ్డి తను ₹1,00,000 సంపాదిస్తే దాంట్లో 99,000 రూపాయలు ఖర్చు పెడతారు. ఒక 1,000 రూపాయలు మాత్రమే తన దగ్గర పెట్టుకుంటాడు. ఆ 1,000 రూపాయలు కూడా ఎవరైనా పేదోళ్ళు వచ్చి మా కష్టం ఉందంటే 500 రూపాయలు ఇచ్చేస్తారు. ఒక 500 రూపాయలు మాత్రమే దగ్గర పెట్టుకునేటటువంటి వ్యక్తి ఆయన. అలాంటి గొప్ప వ్యక్తి రాజగోపాల్ రెడ్డికి ఇప్పటిదాకా మంత్రి పదవిలో నమ్మించి మోసం చేసింది రేవంత్ రెడ్డి. మీకు తెలిసిన రాజగోపాల్ రెడ్డి వేరే, నాకు తెలిసిన రాజగోపాల్ రెడ్డి వేరే. నేను ఫస్ట్ టైం రాజగోపాల్ రెడ్డి అన్న దగ్గరికి పోతే అన్న నాతోటి గంట సేపు మాట్లాడిండు. నా బాధలన్నీ తెలుసుకున్నాడు, నా కష్టాలు తెలుసుకున్నాడు. నా ఇంటికాడ నాకు ఇల్లు లేదన్నా, నేను చాలా ఇబ్బంది పడుతున్నా, ఓ కిరాయి ఆఫీస్లో ఉంటున్నా, కిరాయి ఇంట్లో ఉంటున్నా, నేను పొద్దుగాలు లేస్తే నాకు రకరకాల కష్టాలు ఇబ్బందులు అని చెప్తే నా బాధ రాజగోపాల్ రెడ్డిన దాదాపు గంట సేపు విన్నాడు. నా కష్టం విన్నాడు. మా నాన్నకు ఆరోగ్యం బాగాలేదు, నాకు ఆరోగ్యం బాగాలేదని చెప్తుంటే రాజగోపాల్ రెడ్డిన చాలా బాధపడ్డాడు. తమ్ముడు నువ్వు చాలా కష్టపడ్డావు అని చెప్పి రాజగోపాల్ రెడ్డి నాతో మాట్లాడి చాలా మంచి వ్యక్తి. ఎవరు అయినా, ఏ పేదోడు అయినా బాధ ఉన్నది, కష్టం ఉన్నది అంటే రాజగోపాల్ రెడ్డి అండగా నిల్చుంటాడు. అంత గొప్ప వ్యక్తి రాజగోపాల్ రెడ్డి అన్న. అలాంటి రాజగోపాల్ రెడ్డికి ఇప్పటిదాకా మంత్రి పదవి రాలేదంటే మరి రేవంత్ రెడ్డి మోసం చేసినట్టే కదా? రాజగోపాల్ రెడ్డిను మోసం చేసినట్టు కాదా? ఇప్పటిదాకా మంత్రి పదవి ఇవ్వాల్సిందే రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి. మంత్రి పదవిలో రాజగోపాల్ రెడ్డి ఉండాల్సిందే. ఎంతమందికి హెల్ప్ చేసిండు తెలుసా? లక్షల రూపాయలు హెల్ప్ చేసిండు, కోట్ల రూపాయలు హెల్ప్ చేసిండు. కష్టం ఉంది, చెక్కు రాసి ఇచ్చేస్తాడు. ₹1,00,000 చెలో, 2 లక్షల చెలో, మళ్ళా సంపాదించుకుంటా. జనాలకు ఏ కష్టమున్న ఏ బాధ ఉన్నా ఫస్ట్ జనాల కోసం ఉండాలి అని అనుకునేటటువంటి వ్యక్తి రాజగోపాల్ రెడ్డి. మీరు అనుకోవచ్చు పొగుడుతున్నా అని చెప్పి, కానీ రాజగోపాల్ రెడ్డి చాలా అద్భుతమైన వ్యక్తి, చాలా అద్భుతమైన వ్యక్తి. నేను మాటలలో చెప్పలేను. అలాంటి వ్యక్తిని పొగడతలు కాదు, అలాంటి వ్యక్తికి చేతులు జోడించి దండం పెట్టే తక్కువే తెలుసా? అంత మంచి వ్యక్తి ఆయన. నిజంగా చెప్తున్నా. నేను ఒక్కసారి కలిసి అన్న నాతో గంట సేపు మాట్లాడి నా బాధలు, నా కష్టాల గురించి తెలుసుకున్నాడు. నా సొంత ఇల్లు లేదన్నా అని చెప్తే బాధపడ్డాడు అన్న. నిజంగా చెప్తున్నా, నాకు ఇప్పటికీ నా కళ్ళలో తిరుగుతూ ఉంటుంది నేను మాట్లాడిన మాటలు. అన్న నాతో చెప్పినటువంటి ధైర్యంగా ఉండాలి, ఎప్పుడు కూడా ధైర్యం కోల్పోవద్దు, బలంగా ఉండాలి, గట్టిగా నిలబడాలి, నిజాయితీగా ఉండాలి, ప్రశ్నించాలి ప్రభుత్వాన్ని, ఎవ్వరు తప్పు చేసినా సరే వదిలిపెట్టొద్దు అనేటటువంటి మాటలు రాజగోపాల్ రెడ్డి నాతో చెప్పి నాకు ఇప్పటికి గుర్తుంటాయి.